నడుము నొప్పి, తరచూ వచ్చే తలనొప్పి, అప్పుడప్పుడు పాదాల్లో కూడా ఏదో ఇబ్బంది. ఈ నొప్పులన్నీ వేర్వేరేగా అనిపిస్తాయి కదా, కానీ వీటన్నింటి వెనుక ఒకే ఒక్క మనం అస్సలు ఊహించని కారణం దాగి ఉందంటే, ఈరోజు మనం మన శరీరం లోపల ఉన్న ఆశ్చర్యకరమైన కనెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. వినడానికి కొంచెం వింతగా ఉన్నా మన శరీరం ఒక అద్భుతమైన గులుసుకట్టు లాంటిది. అందులో ఒక లింక్లో చిన్న తేడా వచ్చినా దాని ప్రభావం మొత్తం గులుసు మీద పడుతుంది. పాదం నుంచి తల వరకు ఈ సమస్య అసలు ఎలా ప్రయాణిస్తుందో చూద్దాం. దాని మూలకారణం ఏంటో తెలుసుకుందాం. అయితే ఈ నొప్పులన్నింటికీ మూలం ఎక్కడో లేదు, మన దవడలోనే ఉంది. అవును, నిజమే. పైకి చాలా సింపుల్గా కనిపించే ఈ చిన్న కీలు మన పాదాల వరకు సమస్యల తరంగాలను ఎలా క్రియేట్ చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ సమస్యకు కేంద్ర బిందువేంటంటే టెంపోరోమాండిబ్యులర్ జాయింట్. సింపుల్గా చెప్పాలంటే టీఎంజే అనమాట. ఇదేంటంటే మన దవడ ఎముకని మన పుర్రెకి కలుపుతుంది. మనం మాట్లాడాలన్నా ఏదైనా నమలాలన్నా దీని సపోర్ట్ చాలా అవసరం. మరి ఈ కీలు అమెరికలో అంటే దాని పొజిషన్లో చిన్న తేడా వచ్చిందంటే చాలు, అక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుంది. ఈ చిత్రం మన పరిశోధనకు ఒక రోడ్ మ్యాప్ లాంటిది. దీన్నే డిసెండింగ్ టీఎంజే సిద్ధాంతం అంటారు. అంటే దవడలో మొదలైన ఒక చిన్న సమస్య అక్కడ నుండి శరీరం కింది భాగాలకు ఒక గొలుసుకట్టులా ఎలా వ్యాపిస్తుందో ఇది క్లియర్గా వివరిస్తుంది. మనమిప్పుడు ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. సో అసలు ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. దవడ పొజిషన్లో చిన్న మార్పొచ్చినా అది మన తల, మెడకండరాల బ్యాలెన్స్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. ఇక మన బాడీ ఈ బ్యాలెన్స్ని సరిచేయడానికి ప్రయత్నిస్తుంది కదా, ఆ ప్రయత్నమే ఒక చైన్ రియాక్షన్కి దారితీసి మనం ముందు ముందు చూడబోయే లక్షణాలన్నింటికీ కారణమవుతుంది. సరే, మరి ఈ అలల ప్రభావం మొదట మన పై శరీర భాగాలపై ఎలా ఉంటుందో చూద్దామా? దవడ నుండి ఈ సమస్య ఎలా పాకుతుందో పరిశీలిద్దాం. ఈ రేఖాచిత్రాన్ని కాస్త జాగ్రత్తగా చూడండి. దవడ చుట్టూ ఉన్న కండరాలు, నరాలు, మెడ, భుజాలతో ఎంత దగ్గరగా కనెక్ట్ అయ్యున్నాయో తెలుస్తుంది. ఎప్పుడైతే దవడలో ఒత్తిడి పెరుగుతుందో ఆ ఒత్తిడి నేరుగా ఈ కనెక్షన్ల ద్వారా తల, మెడకు ట్రాన్స్ఫర్ అవుతుంది. దీని మొదటి ప్రభావం హెడ్ అండ్ నెక్ ఏరియాలో కనిపిస్తుంది. ఆగకుండా వచ్చే తలనొప్పులు, చెవుల్లో రింగుమన్నట్టు శబ్దం రావడం అంటే టిన్నిటస్, ఇంకా మెడనొప్పి, ఇవన్నీ చాలా కామన్ సిమ్టమ్స్. అంతేకాదు, దవడ పొజిషన్ మారడం వల్ల గాలి వెళ్లే దారి కూడా ఎఫెక్ట్ అయ్యి నిద్రలో శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు రావచ్చు. ఈ చిత్రంలో పసుపు రంగులో ఉన్న వేగస్ నరాన్ని చూడండి. ఇది మన బ్రెయిన్ నుండి జీర్ణ వ్యవస్థ, గుండె లాంటి ముఖ్యమైన అవయవాలకు వెళ్లే ఒక సూపర్ హైవే లాంటిది. దవడ కీలు ఈ నరానికి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి టీఎంజే సమస్య వచ్చినప్పుడు అది ఈ నరంపై ఒత్తిడి కలిగించి దాని ఎఫెక్ట్ శరీరం మొత్తం పాకేలా చేస్తుంది. ఈ ప్రభావం కేవలం మెడ దగ్గరే ఆగిపోదు. అది ఇంకా కిందికి పాకి భుజాలు, చేతుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. వేగస్ నరం మీద ప్రెషర్ పడటం వల్ల కడుపులో మంట అంటే రిఫ్లక్స్ లాంటివి రావచ్చు. అలాగే మిగతా నరాలపై ఒత్తిడి పెరిగి భుజం నొప్పి మొదలుకొని చేతివేళ్లలో తిమ్మిరి వరకు దారితీయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న బ్రాకియల్ ప్లెక్సస్ అనేది మెడ నుండి చేతి వరకు వెళ్లే నరాలన్నింటికీ ఒక మెయిన్ జంక్షన్ లాంటిది. మెడ కండరాల బ్యాలెన్స్ దెబ్బతిన్నప్పుడు అది డైరెక్ట్గా ఈ నరాల గుంపుపై ఒత్తిడి తెస్తుంది. అందుకే భుజం, చెయ్యి, ఇంకా వేళ్లల్లో నొప్పి లేదా తిమ్మిరిలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు మన శరీరం కింది భాగానికి ఈ గొలుసుకట్టు ప్రతిచర్య ఎలా చేరుకుంటుందో చూద్దాం. ఈ ప్రయాణం ఇంకా అయిపోలేదు. ఇక్కడ చూడండి, ఈ ఇంబ్యాలెన్స్ వెన్నెముక ద్వారా కిందికి ఎలా ప్రయాణిస్తుందో. తల, మెడ పొజిషన్ మారినప్పుడు బాడీ దాన్ని కాంపెన్సేట్ చేయడానికి ట్రై చేస్తోంది. ఈ ప్రాసెస్లో వెన్నెముక, తుంటి, కటి భాగాలు వాటి సహజమైన పొజిషన్ నుండి పక్కకు జరుగుతాయి. ఈ చైన్ రియాక్షన్ నడుము, తుంటిని కూడా ప్రభావితం చేస్తుంది. తల ముందుకు వంగినప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయడానికి తుంటి కూడా తన పొజిషన్ మార్చుకుంటుంది. దీనివల్ల నడుము నొప్పి ఇంకా తుంటి నుండి కాలు వరకు పాకే సయాటికా నరాల నొప్పి మొదలవుతాయి. చివరికి ఈ గొలుసుకట్టు ప్రతిచర్య మోకాళ్ళు, పాదాల వరకు వస్తుంది. బాడీ వెయిట్ డిస్ట్రిబ్యూషన్లో తేడా రావడం వల్ల మోకాళ్లపైన, చీలమండలంపైన ప్రెజర్ పెరిగిపోతుంది. ఇది మోకాళ్ళి నొప్పి నుండి మొదలుకొని పాదాల ఆకృతిలో మార్పుల వరకు అనేక సమస్యలకు కారణమవుతుంది. చూశారా,
దవడలో మొదలైన చిన్న సమస్య పాదం వరకు ఎలా చేరుకుందో? ఇప్పటిదాకా మనం విడివిడి లక్షణాలను చూసాం కదా. ఇప్పుడు వాటన్నింటినీ కలిపి ఒక కంప్లీట్ పిక్చర్లాగా చూద్దాం. అసలు విషయమేంటో అర్థం చేసుకుందాం. సో ఈ మొత్తం ప్రయాణం నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠమేంటి? మన శరీరం వేరువేరు భాగాల కలయిక కాదు. అదొక సంక్లిష్టమైన, ఒకదానితో ఒకటి పూర్తిగా ముడిపడి ఉన్న ఒకే ఒక సిస్టమ్. దవడలో వచ్చే చిన్న ఇబ్బంది కూడా మొత్తం శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మనమే చూశాం. అంటే నొప్పి ఎక్కడ ఉంటే అక్కడే ట్రీట్మెంట్ చేయడం కాకుండా అసలు దాని మూల కారణం ఎక్కడ దాగి ఉందో వెతకడం ఎంత ముఖ్యమో ఇది మనకు గుర్తు చేస్తుంది. ఆరోగ్యం, నొప్పి నివారణ పట్ల మన ఆలోచనా విధానాన్ని ఈ అవగాహన ఎంతగా మార్చగలదో ఒక్కసారి ఆలోచించండి.